ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు సరస్వతీ నదికి అంత్యపుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. వీటిని మన తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానాలు వీటిని ప్రజలకి చాలా సౌకర్యంగా ఉండేట్లాగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఈ మే 2026 మే 21 నుండి ప్రారంభించి జూన్ 1వ తేదీ వరకు ఉంటాయి. ఇది మహాపుణ్యప్రదమైనటువంటి సమయం. ఈ సమయంలో అందరూ కూడా పుష్కర స్నానాలు, అక్కడ చేసే అర్ఘ్యాలు, మిగతా వైదికమైనటువంటి కర్మకాండ అంతా కూడా ఎవరి మట్టి కూడా చేసుకోవచ్చు. చాలా పుణ్యప్రదమైనటువంటి సమయం ఇది. ఈ సందర్భంలో మనకి కొన్ని ప్రమాణ వచనాలు లభించాయి. ఎప్పుడు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి, ఎంతవరకు ఉంటుంటాయని. దానికి సంబంధించి ఒక వాక్యం: మేషే గంగా వృషే రేవ గతే యుగ్మే సరస్వతి తిష్టన్నబ్దాత్ సురగురు క్రమాత్ సర్వే మునీశ్వరాః అని అంటూ మనకి మేషరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయట. అదే వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు రేవా నదికి పుష్కరాలు వస్తాయట. రేవా నది అంటే ఉజ్జయినిలో ఉన్నటువంటి నది. అక్కడి నుంచి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించేప్పటికీ దాన్ని ఏమంటారంటే గతే యుగ్మే సరస్వతి. యుగ్మం అంటే మిథున రాశి. మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయట. ఒక సంవత్సర కాలం అక్కడ బృహస్పతి ఉంటూ ఉంటాడు కనుక ఆ సంవత్సరం కూడా మనకి పుష్కరాల్లో చాలా పవిత్రమైనటువంటి కాలం. ప్రతి పుష్కరం ఒక సంవత్సర కాలం ఉంటుంది. మొదటి భాగాన్నేమో ఆద్య పుష్కరం అంటారు, చివరి భాగాన్నేమో అంత్య పుష్కరం అంటారు. ఆద్య పుష్కరానికి ఎంత పవిత్రత ఉన్నదో అంత్య పుష్కరానికి కూడా అంత పవిత్రత ఉంటుంది. ఇప్పుడు మనకు లభిస్తున్నటువంటి అంత్య పుష్కరం. ఈ సమయంలో ఏం చేయాలి అంటే అర్ఘ్య స్నానం చేయాలి ముందర పుష్కరాల్లో. దానికి ఆ స్నాన సమయంలో చెప్పేటువంటి ఒక చాలా పవిత్రమైనటువంటి ఒక వచనం ఇలా ఉంది: పుష్కరాఖ్య మహాతీర్థ తస్మాత్ స్నానం కరోమ్యహం పాహిమాం నరకాద్ ఘోరాత్ దేహి స్థానంచ శాశ్వతం. అంటే అందులో ఆ పుష్కరుడు అనేటటువంటి దేవతామూర్తిని ప్రార్థిస్తూ ఇలా చెప్తారు: హే మహాతీర్థ, అంటే సర్వతీర్థాల్లోకి కూడా చాలా పుణ్యప్రదమైనటువంటి ఓ దేవతామూర్తి, మాకు నరకాది మహాఘోర లోకాల నుండి మమ్మల్ని రక్షించు, అందులో పడకుండా చెయ్యి, అంతేకాదు మాకు మోక్షాన్ని కూడా ప్రసాదించవయ్యా అంటూ ఆ శ్లోకాన్ని మనం పఠిస్తూ ఈ పుష్కర స్నానం చేస్తూ ఉంటాం. స్నానం అయిన తర్వాత అదే నదిలో మళ్ళీ అర్ఘ్యం వదిలిపెడుతూ ఉంటాం. అప్పుడు చెప్పవలసినటువంటి ఇంకో వాక్యం సరస్వతీ నదిని ఉద్దేశించి: దేవి మానస సంభూతే సరస్వతి అఘనాశిని గృహానార్ఘ్యం మయా దత్తం గౌతమ్యాం సన్నిధిం కురు అంటూ ఇంకో వాక్యం ఉంది. అంటే బ్రహ్మగారి యొక్క మనస్సులోంచి ఉద్భవించినటువంటి ఒక సరస్వతీ మాత, అంటే ఒక సరస్వతీ నది, నువ్వు సర్వపాపాలని కూడా నాశనం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి దానివి. నీవు మేము సమర్పించేటటువంటి ఈ సరస్వతీ నదిలో జలములతోటే మేము సమర్పించేటటువంటి అర్ఘ్యాన్ని గ్రహించవమ్మా, గ్రహించి ఇక్కడే స్థిరంగా ఉండు అంటూ ప్రార్థన చేస్తూ అర్ఘ్య ప్రదానం కూడా చేస్తుంటాం. ఈ విధంగా ఇక్కడ ఈ అంత్య పుష్కర సమయంలో మనం చేసేటటువంటి వేదోక్తమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి కర్మలన్నింటినీ ఆచరిస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం తత్సత్.